తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రం దగ్గర బారులు తీరారు ఓటర్లు. ఆడోళ్లు మొగోళ్లు అనే తేడా లేకుండా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో సంతృప్తి వ్యక్తం చేశారు ఓటర్లు. ఎన్నికలంటే అదో సెలవు దినం అనుకోకుండా యువత భారీ సంఖ్యలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం శుభపరిణామం. పొద్దటి సంది మేము టీవీ చూస్తున్నాము, ఇలా ఓట్లేసినట్టు వార్తనే అయిన వల్లే అని చూస్తుర్రా. ఓటు హక్కు లేని బాల ఓటర్ల ఎన్నికల వార్త ఇది. బుద్ధిమంతులున్నట్టుర్రు, ఓటేస్తందుకు ముద్దుగా లైన్లు కట్టిర్రు, గుర్తింపు కార్డులు కూడా తెచ్చుకున్నారు. ఇక లోపలికి పోయి చూద్దాం. వీళ్ళు పోటీలు ఉన్నోళ్ళ ఏజెంట్లు, ఇక వీళ్ళేమో పోలింగ్ ఆఫీసర్లు. ఓటర్ లిస్టు ఏలు కూసే ఇంకో తయారుగా పెట్టుకున్నారు. రైట్, ఓటర్లు కూడా వస్తున్నారు. బ్యాలెట్ పేపర్ తీసుకున్నారు, డబ్బాల సాటుకోయి నచ్చిన గుర్తు మీద గుద్దుతున్నారు, తీసుకుపోయి డబ్బాలు వేస్తున్నారు. అరే గీ తమ్మునికి కొత్తగా ఓటక్ వచ్చినట్టుంది, కన్ఫ్యూజ్ అవుతుండు. అయ్యో గీ చెల్లమ్మ కూడా అంతే ఉన్నట్టుంది కదా. పోలింగ్ స్టేషన్ ఎట్లుంటది, ఓటర్లు ఎట్లేస్తారు అనేది పిల్లలకు చూపించారు అన్నట్టు. పిల్లలే ఓటర్లు, పిల్లలే ఆఫీసర్లు. అబ్బా మంచిగా చేసిరు కదా అని మురుసుడు కాదు, అందరికందరు ఓట్లు వేయాలి, ఏలుకు ఇంకు పూసుకోవాలి.